రాజకీయ కక్షతో దారుణంగా హత్య చేశారు. హంతకులను బోన్లో పెట్టి న్యాయం చేయండని మృతుని కుటుంబం న్యాయ పోరాటం చేస్తోంది. బాధితులను ఆదుకోవాల్సిన పోలీసులు మాత్రం నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుని బాధితులపైనే కేసు పెట్టి జైలుకి పంపారు. తన సోదరుని హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న అన్నని ఇప్పుడు జైలుకి పంపి అతని తల్లికి తీరని వేదన మిగిల్చారు. హత్య కేసులో నిందితుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే కలిసి రాగలుగుతున్నాడని మృతుని తల్లి ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆ తల్లి మండిపడుతోంది. గుంటూరు జిల్లా వినుకొండలో 6 నెలల క్రితం టీడీపీ గుండాలు రషీద్ అనే యువకుణ్ణి గొంతు కోసి హతమార్చారు. రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కావడమే అతను చేసిన నేరమైంది. అధికార మదంతో దారుణంగా హత్యకు తెగబడిన పచ్చ హంతకులకు కూటమి ప్రభుత్వం ఆశీస్సులుండడంతో పోలీసులు నిందితులకు రాచ మర్యాదలు ఇస్తున్నారు. రషీద్ హత్య కేసులో అతని అన్న ఖాదర్ బాషా న్యాయ పోరాటం చేస్తున్నారు. రషీద్ను హత్య చేసిన వారిపై అతని కుటుంబం ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ జానీ బాషా ఇచ్చిన ఓ ఫిర్యాదును అడ్డుపెట్టుకుని రషీద్ అన్న బాషాతో పాటు మరికొందరిపై కేసులు కట్టి అరెస్టు చేశారు. ఈ కేసు కూడా ఎప్పుడో 2022లో జరిగిన ఘటన అంటూ ఎఫ్ఐఆర్ కట్టారు. 2.5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు కట్టిన పోలీసులు 6 నెలల క్రితం హత్య చేసిన ఘటనలో నిందితులను మాత్రం అరెస్టు చేయడం లేదని రషీద్ తరపు న్యాయవాది ప్రసాద్ ఆరోపిస్తున్నారు. రషీద్ హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయండి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి అని చెప్పి వాళ్ళు న్యాయస్థానం న్యాయదేవత యొక్క తలుపులు తట్టి చేస్తూ ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు దాని మీద మాట్లాడకుండా వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ యొక్క బాధను కానీ వాళ్ళ గ్రీవెన్స్ కానీ తీసుకోకుండా దాంట్లో ముద్దాయి అయినటువంటి జానీ బాషాని అతన్ని ఎంటర్టైన్ చేస్తూ అతను అరెస్ట్ చేయకుండా అతని దగ్గర ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని 2.5 సంవత్సరాల క్రితం జరిగిందన్నట్టుగా తీసుకుని ఇవాళ ఆయన ఆ కేసుని ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళని ఇవాళ లోపలికి పంపించాడు. అంటే ఇవాళ వెళ్ళి ఎక్కడున్నాడు ఖాదర్ బాషా? రషీద్ చచ్చిపోయాడు, ఖాదర్ బాషాని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమి న్యాయం జరుగుతూ ఉన్నది? ఇవాళ రాజ్యంలో ఏం జరుగుతూ ఉన్నది? ఆ తల్లికి ఏం చెప్పాలి సమాధానం? ఒక కొడుకునేమో నడి రోడ్లో నరికి చంపారు, ఇది చంపడం అన్యాయమయ్యా అని చెప్పి నిన్నదించినటువంటి రెండో కొడుకునేమో తీసుకెళ్లి లోపల పెట్టారు. ఇవాళ ఏం రాజ్యాంగం నడుస్తా ఉన్నదండి? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ అక్కడ ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నాం, అక్కడ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి దుశ్చర్యలన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి. ఇది అంతా కూడా రికార్డ్ అవుతుంది సొసైటీలో. తన కుమారుడు రషీద్ ను హత్య చేసిన ఘటనలో నిందితుడు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశాడని, ప్రభుత్వంలో పెద్దల అండ ఉంది కాబట్టే తాను నిందితుడు అయినా ఉల్టా తమపై కేసులు పెట్టించాడని తల్లి శంషాద్ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయకూడదు, వీళ్ళకి భయపెట్టాలి, భయపెట్టి కేసు వెనక్కి తీసుకుంటారు. వీళ్ళు ఇలా చేస్తే ఉన్న ఒక్క అబ్బాయిని కూడా వదులుకోలేరు అని అలా చేస్తున్నారు. ఆయన కొన్ని ప్రభుత్వం చేయిస్తుంది. ముఖ్యంగా ఎవరు ప్రోద్బలం లేకుండా జానీ పోయి అక్కడ కలుస్తారా? మామూలు సామాన్యుల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తారా? పెద్దోళ్ళు వెనుకుంటేనే అక్కడికి వెళ్ళి ఆయన తెచ్చుకుంది కాగితం. మాలాంటి వాళ్ళకి ఎలా చేస్తారా? పెద్దోళ్ళు వెనక ఉండబట్టేగా ఆయన వెళ్ళి తెచ్చింది వీళ్ళందరి పేర్లు. మరి 6 నెలల కింద పెట్టాలిగా వీళ్ళందరి పేర్లు. ఇప్పుడు మా అబ్బాయే చనిపోయాడు రషీదు, వాళ్ళ ఇంటి మీదకి పోయి కొడితే ఆయన చంపారని చెప్పారు, కరెక్టేది. అప్పుడు ఎందుకు పెట్టలేదు వీళ్ళ పేర్లు? 6 నెలల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? మాకు భయపెట్టి మాకు కేసు లేకుండా చేయాలనేగా. వీళ్ళు ఎవరు అండగా ఉండకూడదు వీళ్ళకి. వీళ్ళని ఒక్కళ్ళు చేస్తే భయపడి వెనక్కి తీసుకుంటారు. ఇదేనా న్యాయం చేసేది? నడి రోడ్డు మీద చంపితే మాకొక న్యాయం నీకొక న్యాయమా? మీలో ఎవరన్నా పోతే అలా చేస్తారా? మీ పిల్లల ప్రాణాల్లా కాదా మా పిల్లల ప్రాణాలు? రషీద్ సోదరునిపై కేసు కట్టిన పోలీసులు ఓ ఇంటిని తగలబెట్టాడంటూ ఆరోపించారు. అయితే ఏ ఇంటినైతే తగలబెట్టాడని పోలీసులు కోర్టుకు చెప్పారో ఆ ఇంటి యజమాని మాత్రం తమ ఇంటిని ఎవరూ ఎప్పుడూ తగలబెట్టలేదని, తమ ఇంటికి ఏమీ కాలేదని చెబుతున్నారు. కోర్టులో పోలీసులే చెప్పారు మీ ఇల్లు మొత్తం తగలబెట్టేశారని, తలుపులు ఇల్లు తగలబెడితే అది అద్దె ఇల్లు, అద్దె మా ఇంటి వాళ్ళు మేము ఊరుకుంటామండి. మేము పోలీసులు పాటు ఇస్తాం, లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చేసుకోండి, మా ఇల్లు ఇలా తగలబెట్టారు ఎవరిది కారణం అని నేను అడుగుతాను కదా. నేనేం అడగలేదు. మా ఇల్లు ఏం సంవత్సరం ఉండారు తగాదైనా కూడా వాళ్ళకి నేను ఇలా చేస్తే ఖాళీ చేయమని అని చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయే అంతవరకే. కానీ ఏమైనా డ్యామేజ్ అయితే ఎంత బాగా చేపించి పోండి అని నేను చెప్తాను కదా. మా ఇల్లు ఏం డ్యామేజ్ కాలేదండి. ప్రభుత్వం దుర్మార్గంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే పోలీసులు యథారాజా తదా ప్రజ అన్నట్లు నిర్దోషులపై అక్రమ కేసులు పెట్టి హంతకులను కాపాడుకొస్తున్నారని రషీద్ కుటుంబం ఆరోపిస్తోంది.